సీతక్క గారు ఎంతసేపు గత ప్రభుత్వ బకాయిలని మా మీద బుద్ధి చల్లే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. 2014-15లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా 2,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు. ఆ రోజు 2,000 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఆ రోజు చెల్లించాం. మేము మీలాగా బకాయిలు పెట్టిపోయారు మేము ఇవ్వము అని అనలేదు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు 2,000 కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఇక రెండో విషయం అధ్యక్ష, బీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు, జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. 2 సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా 2,000 కోట్లకు తగ్గకుండా 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము. సో మా రిక్వెస్ట్ వల్ల కూడా ఇవాళ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయి అధ్యక్ష. సగానికి సగం మూతపడ్డాయి అధ్యక్ష. వాళ్ళకి ఏమవుతుందంటే అధ్యక్ష, కరెంట్ బిల్ కట్టకపోతే కట్ అయిపోతుంది, మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోతే కట్ అయిపోతుంది, వాటర్ బిల్లు కట్టాల్సిందే, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు 2 ఏళ్ళు 15 నెలలు 2 ఏళ్ళు ఒక్కసారి వరుసగా బిల్లులు రాకపోతే అధ్యక్ష కాలేజీలన్నీ కూడా ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు సర్టిఫికెట్లు రాక పిల్లల విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయం కూడా సీతక్క గారు మా హయాం అన్నారు. యాక్చువల్లీ నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష. మాకేముంటుండే అంటే అధ్యక్ష, ఈ రైతు బంధు జూన్ జూలైలో ఒక 7,000 కోట్లు ఇచ్చేవాళ్ళం. నవంబర్ డిసెంబర్లో 2వ విడత రైతు బంధు 7,000 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైనా నేను కూడా డిసెంబర్లో మీటింగ్ పెట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే 2 సార్లు రైతు బంధు పోయినప్పుడు ఫైనాన్స్ మీద కొంత ఒత్తిడి ఉండేది. 2వ విడత రైతు బంధు అయిపోయిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దాం. మీరు వచ్చారు, అప్పుడు ఎగ్జాక్ట్గా అదే టైంలో మీ గవర్నమెంట్ వచ్చింది. కానీ పోయిన జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ₹1 కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇది పేరుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. సో నేను అనేది ఒకరి మీద ఒకరు చేయడం కాదు, కానీ విద్యార్థుల భవిష్యత్తు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కాలేజీలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఈ మార్చి నెలాఖరులో ఉన్నాం కనుక ఈ ఒక 2,000 కోట్లన్నా మినిమం వెంటనే ఇవ్వగలిగితేనే ఆ కాలేజీలు, ఆ పిల్లలు బయటపడే పరిస్థితి ఉంది అధ్యక్ష. మన సీతక్క గారు ఒక 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. మీరు బడ్జెట్లో పెట్టారు, మొన్న బడ్జెట్లో పెట్టిందన్న ఈ మార్చి 31 లోపు తప్పకుండా విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును, కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌరవ మంత్రి వర్యులు. కాలేజీ యాజమాన్యాలతోటి ఆల్రెడీ మా డిప్యూటీ సీఎం గారు మాట్లాడి మీకు దశల వారీగా ఇవ్వడం జరుగుతుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరి సర్టిఫికెట్లు కూడా ఆపొద్దని కూడా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కున్నంనేని సాంబశివరావు గారు పర్ఫెక్ట్గా ఏ టైంలోపు మీరు ఇవన్నీ ఏ వాయిదాల పద్ధతిలో ఏ కాలేజీలకు చెల్లిస్తారని అడగడం జరిగింది. తప్పకుండా దశల వారీగానే వాళ్ళను సంతృప్తిపరిచే విధంగా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. మాకు కూడా మేము వచ్చి రాగానే మరి అప్పులే కాకుండా 21,000 కోట్ల రూపాయలు ఒక రైతు రుణమాఫీకే అత్యధికంగా నిధులు కేటాయించడం మూలంగా కూడా మిగతా శాఖలకు కొద్దిగా బర్డెన్ పడ్డ మాట వాస్తవం. అది ఇప్పుడు రాబోయే కాలంలో అంతా బర్డెన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే చెల్లిస్తాం. దాదాపుగా 1,200 కోట్లకు పైగా టోకెన్స్ కూడా రైజ్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా 2 దఫాలుగా ఒకసారి 6,565 కోట్ల 55 లక్షలు, ఒకసారి 764 లక్షల 57, ఒకసారి 764 కోట్ల 57 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేము పెండింగ్ పెట్టాలని లేదా ఆపాలని, విద్యార్థులకు భారం కావాలని మాకు ఎట్టి పరిస్థితులు లేదు సార్. ఈరోజు విద్య అనేది మనకు ఎంతో అవసరం. అవే మన విద్యార్థులే నేటి మన మానవ వనరులు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ క్లియర్ చేసే ప్రయత్నంలోనే కొద్దిగా డిలే అయింది. అందులో కూడా మీరు పెట్టినే మళ్ళీ మీరు పెట్టిరని అంటారు. అరే మీరు చేస్తేనేమో గొప్పగా చెప్పాలంటారు, మీ తప్పులను అడుగుతానేమో అడగొద్దు అంటారు. అరే మేము కూడా కడుతున్నాం, మేము కట్టలేదు అంటే కదా మీరు బాధపడాలి. ఇది విద్యార్థులది,
ఇది విద్యార్థుల కోసం కాబట్టి అందుకనే బాధ్యత ఉన్నటువంటి నాయకుడిగా మా డిప్యూటీ సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడి మా సిచ్యువేషన్ ఇది ఉందయ్యా, మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది, వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆపుతామని అనడం లేదు, ఇస్తున్నాము. కంటిన్యూస్ ప్రాసెస్ అదే బిల్స్ అనేది. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు. ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు, తొందరలోనే క్లియర్ చేస్తామని. ఆ మాటను తొందరలోనే నిజం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. సీరియల్ నంబర్ 4, క్వశ్చన్ నంబర్ 815, శ్రీ లక్ష్మీకాంత రావు తోట అండ్ అదర్స్, ఇన్సెంటివ్ టు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు జవాబు అధ్యక్ష. టీ ఐడియా పథకం క్రింద జనరల్ కేటగిరీ కోసం పెట్టుబడి మొత్తం 15% చొప్పున పెట్టుబడి సబ్సిడీని 20 లక్షల వరకు పరిమితం చేయబడింది అధ్యక్ష. అయితే మహిళా యాజమానులైన సంస్థల కోసం అదనంగా 10% పరిమితి, అంటే 10 లక్షల వరకు మొత్తం 30 లక్షలను ప్రభుత్వం సమకూరుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై 100% రియంబర్స్మెంట్ కార్యక్రమం అధ్యక్ష. పారిశ్రామిక ఎస్టేట్లు, పారిశ్రామిక పార్కులో భూమి ధరలో 25% రాయితీని, అంటే 10 లక్షల వరకు పరిమితం చేయబడుతుంది అధ్యక్ష. పారిశ్రామిక వినియోగం కోసం 25% భూ మార్పిడి ఛార్జీలను 10 లక్షల వరకు పరిమితం చేయబడటం అధ్యక్ష. దాంతోపాటు ఒక యూనిట్కి రూపాయి చొప్పున నిర్ణీత విద్యుత్ సంబంధించిన రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. నికర రాష్ట్ర వస్తువులు అదేవిధంగా సేవల పన్నుపై జిఎస్టీ, ఎస్జిఎస్టీ 100% రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సంవత్సరం ఒకటికి 9% గరిష్ట రియంబర్స్మెంట్ లోబడి, సంవత్సరం ఒకటికి 3% అధికంగా నూతన సూక్ష్మ చిన్న తరహా సంస్థల ద్వారా నిర్ణీత మూలధన పెట్టుబడిపై తీసుకున్న కాలిక రుణంపై పావులా వడ్డీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వబడటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 1 కోటి గరిష్ట పరిమితితో ఐఏడిఎఫ్ నుండి మౌలిక